హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఉమా కిచెన్స్. నేనైతే ఈరోజు బలామృతంతో అయితే బిస్కెట్ చేస్తున్నాను. రోజు కేక్ అలాంటివన్నీ చేస్తున్నా, అందుకని ఈరోజు బిస్కెట్ ట్రై చేస్తున్నాను. ఇదైతే నేను దీంతో 2 కప్పులు తీసుకుంటున్నాను. రెండు కప్పులు అయితే తీసుకునేసి దీన్ని మిక్సీ కొట్టేయాలి. దీనిలో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కాబట్టి కొంచెము బాగా మిక్సీ మెత్తగా కొట్టించేయాలి. దీన్ని ఈ పిండిని అయితే బాగా మెత్తగా ఆడిచ్చేసుకోవాలి. దీంట్లో అయితే ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ అన్నీ ఉంటాయి. పిల్లలకైతే చాలా బెస్ట్ ఇలాంటివి చేసి పెట్టడము. మా పిల్లలకైతే నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను దీంట్లోనే. మళ్ళీ గోధుమ పిండి కూడా చూడండి, ఆశీర్వాద్ తీసుకున్నాను. దీన్ని కూడా 1 కప్పు తీసుకుంటున్నాను. ఒట్టి బల్ల పిండి వేస్తే అది కొంచెము నూనెలో అంతా కలిసిపోతుంది, అందుకనే ఇది బాగా మెత్తగా రావడానికి. నేనైతే బల్ల పిండి 2 కప్పులు వేసుకున్నాను. ఇదైతే 1 కప్పు వేసుకున్నాను గోధుమ పిండి. అది సోడా పిండి అయితే కొంచెం ఎక్కువే వేసుకుంటాను నేను, బాగా పొంగాలి కదా బిస్కెట్లు, అందుకనేసి. బల్ల పిండి గోధుమ పిండి 2 బాగా కలిసేటప్పుడు బాగా కలుపుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి అలాంటివి ఏమైనా వేసుకుంటే బాగుంటది ఇంకా టేస్ట్. నేనైతే కొంచెం చక్కెర కొంచెమే ఉంటుంది కదా, అందుకనేసి బెల్లం పాకం వేస్తున్నాను. కొంచెం తుడుముకొనేసి వాటర్లో నానబెట్టేసినాను. చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుని, మీ ఇష్టం పాలైనా వేసుకోవచ్చు, అలాంటి ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేసినాను, బెల్లం పాకం వేసినాను. మా బాబు నెయ్యి తిన్నాడు కదా, అందుకనే నేను నెయ్యి వేయలేదు. పిండి అయితే ఇలా కలుపుకోవాలి, కొంచెం మెత్తగానే కలుపుకోవాలి, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది ఈ పిండి బల్ల పిండి, అందుకనేసి కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన అయితే కళాయి పెట్టేసి డీప్ ఫ్రై చేసేయాలి బిస్కెట్లు. నేను చూడండి ఆయిల్ కూడా డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే వేసుకోవాలి, లేదంటే అవి పిండిగా వెళ్ళిపోతాయి. అందుకనేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకుంది. నేనైతే చిన్న మంట పెట్టేసినాను, అంతలోపల చపాతీ పిండి కలిపేసుకున్నాను. పిండిని అయితే 3 భాగాలు చేసుకుంటున్నాను. ఇది బాగా పిచ్చుకొని నేనైతే షేప్స్ కోసం వచ్చి చిన్న బాటిల్ మూతలు ఇవి తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది తీసుకోండి. కొంచెం బాగా లావుగా ఉతుక్కోవాలి చపాతీ కట్టతో. చూడండి, కింద తుక్కోకని గోధుమ పిండి వేసుకుంటా రుద్దుకోండి. పిండి అయితే ఇట్లా లావుగా రుద్దుకోవాలి. నేను చూడండి చిన్న బాటిల్ షేప్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాగా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ఇలాంటివి చిన్నపిల్లలకు బాగా చేసి పెడితే మంచిది, వాళ్ళు బయట తిండి లేకుండా ఇవి బాగా తింటారు. మా పెద్ద పాప అయితే సూపర్ గా తింటారు ఇవి. వాళ్ళకి బల్ల పిండి ఏమైనా చేస్తే బాగా తింటారు మా పిల్లలు. ఈ బల్ల పిండిలో అయితే బలం అవన్నీ బాగుంటాయి, విటమిన్స్ అవన్నీ చాలా ఉంటాయి దీంట్లో. చూడండి నా పిండి, చూడండి ఇలా చేసినాను నేను బిస్కెట్లు. రీఫైల్ వేసేయాలి. రీఫైల్ వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనీయాలి. పొంగుతున్నాయి చూడండి, పైకి సోడా పిండి వేసాం కదా, అందుకని బాగా పొంగుతున్నాయి. ఇలా పొంగాల బిస్కెట్లు. మనం బాటిల్తో మూతలు అట్లాంటి వాటితో షేప్ లాగా చేసుకుంటే మాత్రం సూపర్గా వస్తాయి ఇలాంటి బిస్కెట్లు. ఇంట్రెస్ట్ గా తింటారు ఇలాంటివి, అంటే వాళ్ళకి షేప్స్ అలాంటివి ఉంటే బాగుంటాయి కదా, అందుకని. ఇంతమందికైతే బాటిల్ మూతగా వేసినాను కదా, ఇప్పుడు చూడండి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను పెద్దవి.
ఇవైతే ఇంకా షేప్ సూపర్ గా వచ్చింది. ఇవి నేను నిన్న చేసినాను మా పాప కోసము. మళ్ళా మా పాప కావాలనింది పొద్దున్న స్కూల్ పోతా, అందుకని మళ్ళా చేసినాను. చూడండి ఎలా వచ్చినాయో. ఈ పిండి మళ్ళా వేస్ట్ కాకుండా మళ్ళా రుద్దుకోవాల్సింది నేను. చూడండి ఇలా కలర్ బాగా రావాలి, అప్పుడు బాగా లోపల ఉడుకుతాయి. లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది బిస్కెట్ లోపల. అందుకని నేను కొంచెం బాగా కాల్చుకుంటాను. ఇలా రావాలి. ఆయిల్ అంతా పోయిన తర్వాత నేనైతే పేపర్, టిష్యూ పేపర్ లేదని ఓన్లీ బుక్ పేపర్ ఉంటే దాంట్లో వేసేసినాను. ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది కదా. ఇవైతే రౌండ్ షేప్ చేసినాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ వల్ల నాకు కొంచెము మోటివేట్ గా ఉంటుంది, కొంచెము ఇన్స్పిరేషన్ గా కొంచెము బాగుంటుంది. అందుకనే చెప్తున్నాను అందరికి. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. బయట ఫుడ్ కంటే ఇది చాలా బెస్ట్. అందుకనేసి నేను ఎక్కువ ఇలాంటివే చేస్తుంటాను పిల్లలకి. బయట అయితే అవి జంక్ ఫుడ్ ఎన్ని ఉంటాయి కదా, అలాంటి అవసరం పిల్లలకి పెట్టకూడదు కదా. అందుకనేసి ఇంట్లోనే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. కానీ మా పిల్లలు ఇంట్లో చేసిన దానికంటే బయట చేసింటే ఇష్టపడతారు ఎక్కువ. కానీ నేను ఒప్పుకుంటానే ఇవే తినిపిస్తాను వాళ్ళకైతే. చూడండి ఎలా వచ్చినాయి, చూడండి ఎలా బాగా పొంగినాయి. ఇవి అయితే చిన్నవి, పిల్లలకు బాగా నచ్చుతాయి ఇలా చేస్తే. చూడండి చిన్న చిన్నవి చేసినాను. ఇవి అయితే రౌండ్ ఒకటి, ఇవి సర్కిల్ లాగా చేసినాను. ఒకటి సర్కిల్, ట్రయాంగిల్, చిన్న రౌండ్ చేసినాను. చూడండి టేస్ట్ చూస్తాను. చూడండి బిస్కెట్లు పైన అయితే కరకర ఉంది, లోపల మెత్తగా ఉంది. టేస్ట్ అన్ని సూపర్గా ఉన్నాయి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. మీరు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఉమా కిచెన్స్ నందలు. థ్యాంక్స్ అందరికి.